హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు పూర్ణం బూరెలు ఇలా మధ్యలో చిల్లు పెట్టి నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుంది అంతే అసలకి. చాలా బాగుంటాయండి. రెసిపీ మాత్రం చాలా బాగొచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా. ఎంత చక్కగా ఉన్నాయి గదా! పైన గోల్డెన్ కలరు క్రిస్పీగా లోపలేమో పూర్ణం సాఫ్ట్‌గా. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనిక్కడ మినపబ్యాళ్ళు తీసుకున్నాను. మినపబ్యాళ్ళు ఇవి పొట్టుతో ఉన్న మినపబ్యాళ్ళు. మీరు ఒకవేళ మినపగుండ్లు కూడా తీసుకోవచ్చండి. ఆప్షనల్ ఏవైనా తీసుకోవచ్చు. నేనిక్కడ 1 ½ కప్ తీసుకున్నా మినపబ్యాళ్ళు. మీరు కూడా సేమ్ ఇదే క్వాంటిటీలో కొంచెం తగ్గించి తీసుకోండి మినపగుండ్లయితే. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నా. రేషన్ బియ్యంతోనే మనకి చాలా క్రిస్పీగా మంచిగా వస్తదండి పైన లేయరు. బియ్యం వచ్చేసి నేను 3 కప్స్‌కి కొద్దిగా తక్కువ తీసుకున్నానండి. మనం డబల్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఒకటి బ్యాళ్ళు తీసుకుంటే బియ్యం 2 తీసుకోవాలనమాట. అలా క్వాంటిటీలో తీసుకుంటే మనకి రేషియో బావుంటాయండి. ఇక్కడైతే నేను నీట్‌గా చక్కగా ఒక 2 సార్లు, 3 సార్లు కడిగేసుకొని బియ్యంని, బ్యాళ్ళని మంచినీళ్ళు పోసి పెట్టేసుకుంటున్నాను. ఇవి మాక్సిమం ఒక 3 కానీ, 4 అవర్స్ కానీ నానాలి 2. నానితే మనకి మంచిగా వస్తుందండి రుబ్బుకోవడానికి. ఇవి నానబెట్టేసుకుందాం మనము. ఫ్రెష్‌గా మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకుందామండి. ఇక్కడైతే నాకి బ్యాళ్ళు నానిపోయాయి. నేను మిక్సీ పట్టేసుకుంటున్నా. మిక్సీలో ఫస్ట్ ముందుగా బ్యాళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి. ముందు బ్యాళ్ళు పట్టుకొని తర్వాత బియ్యం పట్టుకోవాలి. మనము బ్యాళ్ళు పట్టుకునేటప్పుడు ఇదొక టిప్ అండి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. మనం పిండిని ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా రుబ్బుకోవాలండి. అలాగే నెక్స్ట్ నేను బియ్యం రుబ్బుకుంటున్నాను ఇక్కడ. బియ్యం కూడా మిక్సీ పట్టేటప్పుడు చాలా తక్కువ వాటరే వేసుకోవాలండి. మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ తక్కువైతే. అందుకు నేను చాలా తక్కువ వాటరే వేసుకున్నాను. ఇక్కడ బియ్యం కూడా రుబ్బేసుకున్నానండి నేను. లాస్ట్ బ్యాచ్ వేసేటప్పుడు బియ్యంలో కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకున్నాను నేను. ఇక్కడైతే మనం బాగా కలుపుకోవాలండి పిండిని. బాగా కలుపుకొని పిండిని ఒక 2-3 అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి. మనం పక్కన పెట్టేసేయాలి పిండిని. ఈలోపు మనము పూర్ణంకి బ్యాళ్ళు రెడీ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ 3 కప్స్ ఆఫ్ బ్యాళ్ళు తీసుకున్నా. నేను శనగబ్యాళ్ళు తీసుకున్నా. శనగబ్యాళ్ళు 3 కప్పులు తీసుకొని బాగా వాష్ చేసి ఒకసారి నీళ్ళతో ఇప్పుడు వాటర్ వేసి పెట్టుకుంటున్నానండి. మనము కుక్కర్లో వేసేటప్పుడు 2 విజిల్స్ వేసుకోవాలి. అలాగే వాటర్ క్వాంటిటీ కొంచెం ఒక 2 ఫింగర్స్ పైన, అంటే మనం వేసిన బ్యాళ్ళ క్వాంటిటీ కంటే కొంచెం ఎత్తుగా ఉండాలన్నమాట వాటరు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత బ్యాళ్ళైతే ఇక్కడ బాగా అయ్యాయండి మెత్తగా. అంటే మరి పూర్తి మెత్తగా కాకుండా బాగా సరిపోతాయి. ఈ మైన్ మనం ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. అంతకంటే ఎక్కువ విజిల్ వేసుకుంటే బ్యాళ్ళు మెత్తగా అయిపోతాయి. మనకు పూర్ణం మెత్తగా అయిపోతుంది. ఇక్కడైతే బ్యాళ్ళు కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ మీకు ఒకవేళ బ్యాళ్ళల్లో నీళ్ళు ఉంటే కుక్కర్లో ఇలా ఏదైనా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను బ్యాళ్ళని ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్నా. మనం అస్సలు ఒక చుక్క వాటర్ యాడ్ చేయకూడదు. పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలండి బ్యాళ్ళని. ఇలా పట్టుకుంటేనే మనకి పూర్ణం కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం బెల్లం మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి. ఇవంతా పూర్ణం పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఈలోపు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 3 కప్స్ బెల్లం తీసుకోవాలి. మనం బెల్లం ఎప్పుడైనా బ్యాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలండి. కొంచెం బెల్లం తక్కువైనా పర్లేదు కానీ బెల్లం ఎక్కువ వేసుకోకూడదు. ఇక్కడ ఒక ½ గ్లాసు వాటర్ యాడ్ చేసా. అంటే బెల్లం కరగడానికి ఈజీగా కరుగుతుందని చెప్పి. బెల్లం ఎందుకు ఎక్కువ యాడ్ చేసుకోకూడదంటే మనకి పూర్ణం జోరుగా అయిపోతుంది. పూర్ణం జోరుగా అయిపోతే మనకి పూర్ణాలు వేసేటప్పుడు అంత మంచిగా రాదు. ఇక్కడైతే బెల్లం దాదాపు నాకు మెత్తగా అంతా కరిగిపోయింది. మీకు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడైతే నేను పట్టి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, మిక్సీ పట్టి పెట్టుకుంది, అదే యాడ్ చేసేసుకుంటున్నా మొత్తం. అది మొత్తం యాడ్ చేసి ఇంకా బాగా కలుపుకోవాలండి. మన పూర్ణం బెల్లంలో మొత్తం మిక్స్ అయిపోవాలి బాగా. ఇలా కొంచెం బాగా గట్టిగా అదుముతూ కలిపేసుకోవాలి. పూర్ణం కొంచెం బాగా కలిసిపోతుంది, ఉండలు ఏం లేకుండా. మనం కలిపే కొద్దీ పూర్ణం ఈజీగా కలిసిపోతుందండి. ఇక్కడ కొంచెం పూర్ణం బాగా కలిసిన తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేస్తున్నా. నేనైతే ఒక 4 స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటున్నానండి. మనం నెయ్యి యాడ్ చేయడం వల్ల పూర్ణం కమ్మగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనం వెడల్పైన గిన్నె తీసుకోవాలి. ఇలా గిన్నె వెడల్పున పెట్టేసి చల్లారనివ్వాలండి దాన్ని. ఇప్పుడైతే మనం ఆల్రెడీ పిండి పట్టి పెట్టుకున్నాం కదా, అందులో 1 స్పూన్ చక్కెర, కొంచెం చిటికెడు ఉప్పు, అలాగే కొంచెం సోడా పొడి వేసుకోవాలి, బేకింగ్ సోడా వేసేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా మనం వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి మరి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా చేయితో బాగా అదుముతూ బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి బాగా అవుతుందండి. ఈలోపు మనం ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రైకి రెడీ చేసుకుందాము. ఈలోపు ఆయిల్ కాగిపోతుంది. మనకు పూర్ణం అయితే పూర్ణం కూడా చల్లారిపోయిందండి. చాలా బాగా గట్టిగా వచ్చింది పూర్ణము కన్సిస్టెన్సీ. మనం అంతా దగ్గర తీసుకొని ఒకసారి చేయితో అంతా కలిపితే మెత్తగా అయిపోతుంది అనమాట పూర్ణము ఈవెన్గా. ఇలా చిన్న చిన్న ఉంటలు తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పూర్ణాన్ని. అన్నీ ఒక 5-10 బాల్స్ చేసి పెట్టేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ అంటే చిన్న లడ్డు సైజ్ చిన్న బాల్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే చిన్నవి చేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజులో చేసుకున్నా. మరీ చిన్నగా పూర్ణాలు బాగుండవు కదా, అందుకే ఈ సైజులో చేసుకున్నా నేను. ఇప్పుడైతే మనం వేసేసుకుందామండి. ఇక్కడ పిండిని బాగా కలుపుకోవాలి, బాగా ట్యాప్ చేయాలి. పిండి స్మూత్ అవుతుందన్నమాట. ఇలా ఫింగర్తో కోట్ అయితే మనకు పిండి చక్కగా కోట్ అవుతుందండి పూర్ణానికి. ఇక్కడైతే మనం పూర్ణం ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక చిన్న పూర్ణం ముద్ద తీసుకొని దానికి పిండి మొత్తం అద్దేసిన తర్వాత ఇలా 2 ఫింగర్స్తో తీసేసుకోవాలి. ఎక్సెస్ ఏమైనా పిండి అనిపిస్తే కొంచెం చిన్న గిన్నెకి రాసేయచ్చు. రాసి తీసుకొని పోయి డైరెక్ట్గా ఆయిల్లో వేసేయడమే అండి, పైనుంచి నిదానంగా. మనం పూర్ణాలు వేసేటప్పుడు ఆయిల్ బాగా కాగిండాలి. ఫ్లేమ్ ఎప్పుడు కొంచెం హైలోనే పెట్టి వేసేసుకోవాలండి. అప్పుడే మనకి పైన లేయర్ క్రిస్పీగా బాగా కాలుతుంది. ఇలా ఒకదాని తర్వాత అన్ని పూర్ణాలకన్నీ ఇలా పిండిలో తీసుకొని వేసేసుకోవడమే అండి. చాలా ఈజీ. మనం ఒక్కసారి ట్రై చేస్తే ఇంకొకసారికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి రెసిపీ. పూర్ణాలది కూడా చాలా బాగుంటుంది మనకి. ఇలా అన్నీ నిదానంగా జారవిడ్చుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు పొరపాటున ఫింగర్స్ ఆయిల్లో పెట్టేస్తారు. అలా అయితే కొంచెం కష్టం అనిపిస్తే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. స్పూన్తో కూడా ట్రై చేయండి. స్పూన్తో కూడా బాగా వస్తాయి వేయడానికి. ఇక్కడైతే మన పూర్ణాలు చక్కగా వేగిపోతున్నాయండి. మనము పిండిలో కొంచెం చక్కెర వేసాం కదా, అందుకు పైన లేయర్ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వస్తుంది. చాలా బాగుంటాయి. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, గుండ్రంగా ఎంత బాగున్నాయి కదా. ఇంతే అండి, మనకి ఎన్ని కావాలంటే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడైతే నా పూర్ణాలు రెడీ అయిపోయాయండి. ఈ పూర్ణాలు తినడం కూడా ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టేసి అందులో ఫుల్గా నెయ్యి యాడ్ చేసుకొని తినాలి పూర్ణాలు. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. ఎంత చక్కగా ఉన్నాయో పూర్ణాలు. పైన లేయర్ క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా బాగున్నాయండి. పూర్ణం బూరెలు చాలా చక్కగా చాలా బాగున్నాయండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరైతే రెసిపీ ట్రై చేస్తారా? వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.